సరిగా పట్టుబే గురు మన ఏరియాలోకి వచ్చి దొంగతనం చేస్తున్నాడు అని చెప్పానే వాడు వస్తున్నాడు గురు ఏంట్రా ఏరా మీ ఏరియా వదిలేసి మా ఏరియాకి వచ్చి దొంగతనాలు చేస్తున్నావంటే ఎన్ని గుండెలరా నీకు? చూడు మిస్టర్, మా అన్నకున్నది ఒక్కటే గుండె, అది ఈ సుర్రా ఎంత ఉంటది. ఏ ఏరియాకని వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. నేను చెప్పానే, వాడే వీడు. బుద్ధి బలంతో పాటు కండ బలం కూడా కనపడుతోంది వీడి దగ్గర. అవును, వీడైతే మన ప్లాన్ కి కరెక్ట్ గా సరిపోతాడు. ఎరగదీస్తారు, మనతో పెట్టుకుంటాడన్నా. నా ఏరియా అంట, నా ఏరియా. అన్ను అక్కడ ఆడు పిలిచాడు, అయిపోయాడు. ఇప్పుడు ఈడు పిలుస్తున్నాడు. ఈడికి టైం అయిపోయినట్టుంది, పదన్నా. ఏంటి? ఎందుకయ్యా ఈ కొట్లాటలతోనూ చిన్న చిన్న దొంగతనాలతోనూ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటావు? ఏ రిజర్వ్ బ్యాంక్ కొట్టేసే రూట్ ఏదైనా చెప్తావా? అది కాదు, ₹1,00,000 లాభం వచ్చే ప్లాన్ చెప్తాం. మేము చెప్పే పనికి నువ్వు సరే అంటే వెంటనే మనం ఒక ఒప్పందం అనుకుందాం. అన్నా నాన్న ఒప్పేసుకోన్నా, వీళ్ళెవరు మన జాతకాన్ని మార్చేసేలా ఉన్నారు. సరే పదండి, అదంతా మనం మందు సెటప్ లో కూర్చుని మాట్లాడుకుందాం. అయితేరా ఆ సోడా నీ నెత్తినేసుకో, నా దాంట్లో పోయికో. అసలే కిక్కెక్కి చావక నేనేడుస్తుంటే సోడా పోస్తావేంటి? ఈ మాత్రం దానికే చిరాకు పడిపోతాడు. నీకు వద్దని నేను తాగేస్తానుగా. నువ్వు ఉండరా. చూడు బాబు, ఇప్పటి వరకు మేము చెప్పింది నువ్వు సరిగ్గా విన్నావో లేదో మాకు తెలియదు, కానీ హాఫ్ బాటిల్ లేపేశావు. హాఫ్ వేసాను గనకే మీ మొహాలు చూస్తూ మీరు చెప్పే దరిద్రం అంతా వింటున్నాను. సరే, ఇప్పుడు ఇంతకీ ఆ పిల్లని ట్రాప్ చేసి బొట్లోకి లాగి పెళ్లి చేసుకునేలా చేయాలి. దానికి మీరు నాకు కాస్త చిల్లరిస్తారు, అంతేగా? కాస్త చిల్లరంటే బాబు, ₹1,00,000 ఇస్తుంటే. సర్లే, మీరు దొబ్బబోయే దాంట్లో ఈ 1,00,000 చిల్లర కిందే లెక్క. అది సరే గాని ఈ సెటప్ లో ఏమాత్రం నొక్కేస్తారేంటి? ఏముందయ్యా, పెద్ద అయిందంతా కింద మీద పద్ధతి. మహా ఉంటే 2-3 కోట్లు ఉండొచ్చు. అది సరే, ఇంతకీ నువ్వు ఒప్పందానికి ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకున్నట్టే, కాకపోతే నాకు నమ్మకం కుదరడానికి 10,000 అడ్వాన్స్ కొట్టండి. ఆ అడ్వాన్స్ కొట్టిన తర్వాత ఆ పిల్ల ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది వివరాలు నాకు ఇస్తే ఫట్లాడించేస్తానంతే. ఆ పిల్ల పూర్తి వివరాలు విషయాలన్నీ నీకు పెంచుతాం. నువ్వు మాత్రం ఓకే, డన్. ఇదిగో 10,000 అడ్వాన్స్. ఈసారి బాలమురళీకృష్ణ గారి క్యాసెట్లు తెప్పించండి. అలాగే. సారీ అండి. ఇట్స్ ఓకే. అరే మీరా? ఇదేమిటి ఒక్కసారి ఎన్ని క్యాసెట్స్ కొన్నారు? నాకు సంగీతం అంటే పిచ్చండి. అర్థం అవుతూనే ఉంది. ఉతుప్ అంటే మీకు ఇష్టమా? ఊతప్పం ఏమిటండి, నాకు దోశలు కూడా ఇష్టమే. నేను అడిగింది ఉషా ఉతుప్ పాటల గురించి. అదేనండి, నాకు ఉషా ఉతుప్ పాటలంటే దోశలంత ఇష్టం అని నా ఉద్దేశం. మీరు భలే గమ్మత్తుగా మాట్లాడతారే. ఈయన కూడా అదే మాట అనేవారు. ఘంటసాల గారు మీకు పరిచయమా? ఎంత మాట అన్నారు. ఈయనంటే నేను పడి చస్తాను. అందుకే ఈయన కూడా నేనంటే ఇప్పటికీ ఇష్టపడుతుంటారు. ఇప్పటికీనా?
ఇప్పుడు ఆయన లేరు కదండి. ఏమయ్యారు? చనిపోయారుగా. ఆయన చనిపోయారా? లేదు లేదు, ఇప్పటికీ నా గుండెల్లో బ్రతికే ఉన్నారు, బ్రతికే ఉంటారు. 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, ఎన్ని యుగాలైనా. మీరు మరీ ఎమోషనల్ అనుకుంటా. చిన్నప్పటి నుంచి నేను అంతేనండి. మనసుకి ఇష్టమైన మనుషుల టాపిక్ వచ్చినప్పుడు, ఇష్టమైన మనుషులతో మాట్లాడినప్పుడు వెనక ముందు చూసుకోకుండా రెచ్చిపోతుంటాను. వస్తానండి. మీరిచ్చిన అడ్వాన్స్ లో 500 ఈ దిక్కుమాల క్యాసెట్స్ కే ఖర్చు అయిపోయాయి. ముందు డబ్బు ఇవ్వండి. బాలేవాడు అయ్యా. 500 ఏముందయ్యా, ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచు. మొత్తానికి మా పాపను ఒక పద్ధతిలో పరిచయం చేసుకున్నావయ్యా. శంకు మనవాడు చాకులు అంటున్నాడు. మన సెలక్షన్ ఏమనుకున్నావు? అప్పుడే ఏమైంది? ముందు ముందు చూపిస్తా ముచ్చట్ల పండగ. అలా చూసి నిలబడతావేంటి? ఇవి పట్టుకో. రామా, అరే వెయిట్ 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 వెయిట్. హలో విజయ్ గారు. మీరా? ఒక్క నిమిషం. డ్రైవర్, కార్ కొంచెం పక్కన పెట్టు. డబ్బులు. ముష్టి మొహానికి డబ్బులు ఒకటే తక్కువ. తీసుకో. చేతిలో ఈ చెప్పేమిటి? ఆ ముసలావిడెవరు? ఇది తెగిపోయిన నా చెప్పు. ఆమె తెగిన గాలిపటం లాంటి ముసలావిడ. ఇది చేత్తో పట్టుకుని నడవడం మీకు చిన్నతనంగా లేదా? ఒక పెద్దావిడికి సాయం చేయడం కోసం చిన్నతనమైన పనిచేసినా తప్పు లేదని చిన్నతనంలో మా తాతయ్య చెప్పేవారు. పైగా మానవ సేవే మాధవ సేవ కదండి. భలేవారి, రండి నా కార్లో డ్రాప్ చేస్తాను. అబ్బే వద్దండి. తాహతుకు మించిన సుఖాలు శరీరానికి అలవాటు చేయకూడదని ఒక జర్మన్ రైటర్ చెప్పాడు. పైగా నా బతుక్కి కారెక్కడం లాంటి సుఖాలు. ప్లీజ్, మీలాగా నన్ను కూడా కాస్త మానవ సేవ చేయనివ్వండి. పదండి. మీరెంతగా అడుగుతుంటే కాదలేకపోతున్నానండి. సరే పదండి. ఎక్కడికి తీసుకెళ్ళమంటారు? ఎవరు ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళినా ఆఖరికి ప్రతి మనిషిని తీసుకెళ్లాల్సింది శ్మశానానికే కదండి. ఏమిటో మీ ప్రతి మాటలోనూ వేదాంతం, జీవితానుభవం కనిపిస్తూ ఉంటాయి. ఆలోచిస్తే ఏ విషయానికైనా అంతం వేదాంతమే అవుతుంది. మీలాంటి గొప్ప మనిషి నాకు పరిచయం అవడం నా అదృష్టం అండి. నాలో గొప్పతనాన్ని చూడటం మీ గొప్పతనం అండి. భలేవారే, ఊరుకోండి. కారు అక్కడ ఆపండి. థ్యాంక్స్ అండి. ఇక్కడెందుకండి? మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కాదండి, ఇక్కడ క్యూలో నిలబడి అనాథ పిల్లల కోసం పాల డబ్బాలు కొనాలి. అనాథల గురించి, అభాగ్యుల గురించి తప్ప మీ గురించి మీరు ఆలోచించరా? ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడం స్వార్థం అవుతుంది. పరాయి వాళ్ళ గురించి ఆలోచించడం పరమార్థం అనిపించుకుంటుంది. చీకటి రెక్కలు విప్పినప్పుడు అంధకారంలో ఆవరించిన అనాథల ఆక్రందనలకి తొలి సంధ్య వెలుగులో పుడమి తల్లికి పురిటినొప్పులు తప్పవు కదండి. ఏమిటో మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అందుకు మీ జీవితానుభవం సరిపోదండి. అయినా పర్వాలేదు, ఏదో ఒకనాటికి మీకు అర్థం అవుతుంది. వస్తానండి. పిట్ట బొట్టలో పడిపోయింది. అరే, డైరీ మర్చిపోయినట్టున్నారే. ఎడారిలో ఒంటెలా ఒంటరిగా బ్రతికే నాకు వయాశిస్సులాగా కనిపించిందామె. అందం, చందం, చదువు తన సొత్తు. అందుకే ఆమెను చూస్తే నాకేదో మత్తు. మనసు చేస్తోంది ఏదో తెలియని గమ్మత్తు. కుదిరితే బాగుండు నాకామెతో పొత్తు. ఎలా చెప్పాలామెకు నా మనసులో కోరిక? ఎలా కావాలామెకు నే చేరిక?